17వ అధ్యాయము 45, 46 వచనాలను చాలా జాగ్రత్తగా కొన్ని అంశాలను మనము ధ్యానించుకుందాం. ఇవన్నీ నిగూఢమైన సత్యాలు, లోతైనవి, మర్మములు ఒకవైపు ఉన్నవి. మరి ఒక వైపు రెండంచుల ఖడ్గములో మరి ఒక అంచు కమ్మని స్వార్థ భాగాలై ఉన్నాయి. ఈ గ్రూపులో రెండింటిని దేవుడు కలబోసి మనకు అందిస్తున్నందుకై ఆయనకు మహిమ కలుగును గాక. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. చూడండి, యేసయ్య బిగ్గరగా ఒక కేక వేశాడు. ఈ 7 మాటలను మనము పరిశీలన చేస్తే 7 ఒకవైపు దేవునితో మాట్లాడిన క్రమము కనపడుతుంది, మరి ఒక వైపు మనతో కూడా అందులో ఉన్న సత్యాన్ని తెలుపుతున్నట్టుంది. ఈ మాటను ప్రత్యేకించి దేవా నా దేవా నన్నేల చెయ్యి విడిచావు అని బిగ్గరగా కేకవేశాడు. ఈ మాటలో ఉన్న అర్థం ఏమిటంటే, మొదటిది నా దేవుడు లేక నా తండ్రి లేక నా సహకారి నా చెయ్యి విడిచాడు. అయితే రెండవ మాట, ఎందుకు చెయ్యి విడిచాడో నాకు తెలుసు. ఆయన చెయ్యి విడిచాడు, నీవు గుర్తించాలి. ఈ మాటలో ఉద్దేశము, లోకములో ఉన్న జనులు ప్రాముఖ్యముగా ఆయన చెంత నిలిచిన మనము నా చేయి నా తండ్రి ఎందుకు విడిచాడో తెలుసుకోవాలి అని మనము గ్రహించాలి. అది ప్రభువు యొక్క ఉద్దేశం. అది ప్రభువు ఉద్దేశం. చాలా మంది, అయ్యా శిలువ మరణము మా కోసము నీవు ఏర్పాటు చేసుకున్నావు, అది నీవు నేను నమ్ముతూ ఉన్నాం, లోకానికి తెలియదు. వాళ్ళు అంటారు, ఇదిగో ఫలానాయన నీతి చెబితే ఆయన అలా చంపారు, ఈయన్ని రాళ్లతో కొట్టారు, ఆయన ఎట్ట కొట్టారు అని వాళ్లతో పాటు యేసు క్రీస్తుని కలిపివేస్తారు. ఆయన్ని సిలువ వేశారు. ఇది మానవ సహజమైన ఊహాజనితం. కానీ ఏ వ్యక్తి క్రీస్తుతో నడుస్తూ ఉన్నాడు, ఏ వ్యక్తి కలువరి సిలువ యొద్దకు చేర్చబడ్డాడు, అట్టి వానికి తెలియచేస్తూ ఉన్న సత్యము మనము ఎరిగిన వాస్తవం. నా తండ్రి నా చెయ్యి విడిచాడు. ఎందుకు విడిచాడో నీవు గుర్తిస్తే నీ చేయి నేను విడువను అని, నీ నిమిత్తము నా చెయ్యి విడిచాడని తెలుసుకుంటావనే మాటను బిగ్గరగా సెలవిస్తూ ఉన్న దేవుడు. ఇది కూడా ప్రవచనము ప్రకారంగానే చెప్పాడా? ముందుగానే ప్రవక్తలు ఈ మాటను కూడా ప్రవచించారా? మొదటి 3 మాటలను కూడా ప్రవచనాత్మకమైనవి. మీరు 3వ మాటలో నీవు జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడే అంటూ ఉన్నాడు, అమ్మా ఇదిగో నీ ఇదిగో నీ తల్లి. ఇది ఆదరణ కలిగిన
భూమి మీద బాధ్యతాయుతమైన ఆ మాట అయితే, ఆత్మ సంబంధమైన అర్థము ఇదే నోటితో ఆయన ముమ్మారు చెప్పాడు. నీ తల్లి, నీ సహోదరులు వచ్చారు అన్నప్పుడు, ఎవరు నా తల్లి? ఎవరు నా సహోదరులు? ఇదిగో పరలోకమందున్న నా తండ్రి చిత్తము ప్రకారముగా నెరవేర్చి జరిగించు వారే నాకు తల్లియు, నాకు సహోదరులు అనేసాడు. ఈ శిలువ యొద్ద ఆయన పలికిన ఆ మాట భావము గత వారాలలో కొన్నింటిని ధ్యానించాం. ఈ మాటలో ఉన్న భావము, ఆయన శిలువ యొద్దకు చేర్చబడిన వ్యక్తిని తాను ఏ విధముగా ఆయన కృపను కుమ్మరిస్తూ ఉన్నాడో తెలుపుటయే. అందువలననే మరణించిన ఒక వ్యక్తిని లేపి శిలువ యొద్దకు చేర్చి ఆ వ్యక్తిని మనకు చూపిస్తూ, క్రీస్తు నందు మృతులైన వారందరినీ లేపబోతూ ఉన్నాను. నేను లేపబోతూ ఉన్నాను. మీరు నిరీక్షణ కలిగి ఉండండి. సజీవులైన వారు మరణించనవసరము లేదు, అలాగే కొనిపోబడతారని ఈ క్రీస్తు నందు 2024 సంవత్సరాలుగా అనేక విధాలైన కృపలను కుమ్మరిస్తున్నాడు. అందుకనే ఇదిగో మన తల్లి, ఎఫెసీ 4వ అధ్యాయం 26లో అంటూ ఉన్నాడు, మనకొక తల్లి ఉన్నది, అక్కడ ఉన్నది పైనున్న యెరూషలేము, ఇది మనకు తల్లి. ఇక్కడ కూడా భూమి మీద దాస్యము, పాప లోక దాస్యమందు ఒక తల్లి లాడిపోతూ ఉన్నది. ఆ తల్లికి ఒక కుమారుడు. ఆ కుమారుడు తల్లి గర్భము నుంచి వచ్చినవాడు. ఈ తల్లి సంఘమే. సంఘములో నుంచి తీయబడి, సాధు చేయబడి, విలువైన వ్యక్తిగా, పవిత్ర కన్యకగా మార్చబడిన ఆ వధువు సంఘములో నుంచి మగసిరి కలిగి ఆటుపోట్లను, వేదనలను, శ్రమలను అన్నింటినీ దినము ఓర్పు సహనాలతో నిరీక్షణతోటి గెలవగలిగిన పుత్రుడు మగసిరి కలిగి. ఈ ఇద్దరు గురించి ఆయన పలికి ఉన్నాడు. వీళ్ళిద్దరి గురించి ఆయన శిలువ మీద మాట ఇస్తూ వాగ్దానం ఇచ్చాడనే సత్యము మనము గత వారాలలో ధ్యానించాం. ఇప్పుడైతే నా దేవా, నా దేవా, నన్నేల చెయ్యి విడిచావు అని బిగ్గరగా కేక వేసెను. బిగ్గరగా కేక. ఏమిటి ఆ బిగ్గరగా కేక వేయటములో ఉద్దేశం అంటే, మనము గుర్తించటం, ఇవన్నీ కూడా ప్రవచనము నెరవేర్పునట్లుగా ముందుగా చెప్పబడిన మాటనే ఆయన శిలువ మీద పలికాడు. ముందుగా లేఖనాలు బయలుపరిస్తే వాటిని సాదృశ్యంగా పలికాడు, కానీ ఆయన తన వ్యధనో బాధనో పలుకుట కాదు. ఇప్పుడు ఇది కూడా ప్రవచనమా కాదా, ముందే తెలియబడిందా కాదా చూడాలి అంటే, దావీదు కీర్తన 22వ కీర్తన 1వ చరణాన్ని చూడండి. నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక, నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగానున్నావు. చూడండి, ఇది యేసయ్యకు పూర్వం 996 సంవత్సరాల సుమారు కాలమంత, అంటే 4 తక్కువ 1000 సంవత్సరాల కాలము ముందే దావీదు నోట, నా దేవా, నా దేవా, నన్నేల చెయ్యి విడిచావయ్యా అని దావీదు అంటూ ఉన్నాడు. నిజంగా దావీదు చెయ్యిని దేవుడు విడిచాడా?
బ్రతికి ఉన్న ఏ సమయములోనూ దావీదు చెయ్యి విడువలే. ఒక్కవేళ విడిస్తే దావీదు అప్పటికి ఏమైపోయేవాడు? శిక్షించాడు. ఆయన ప్రేమించు దేవుడు కనుక శిక్షించాడు. తాను చేసిన ఒక ఘోరమైన తప్పిదం అదేమిటో తెలుసా? జనసంఖ్యను లెక్కించబోనుట. అది ఘోరాతి ఘోరమైన పాపము కనుక దేవుడు దానిని ఒప్పలేదు, శిక్షించాడు. ఎన్నో గాయాల పాలయ్యాడు. తిరిగి మరలా ఆ క్రమమును ఆపివేశాడు. ఇంకా ఎన్నో తప్పులు చేశాడు, గాయాల పాలయ్యాడు, తిరిగి లేచాడు. కానీ దేవుడు అతనిని చెయ్యి విడవలేదు. మరి ఇదేమిటి అంటే అది ప్రవచనము, అది దర్శనం, అది క్రీస్తు కొరకై దాచబడిన సత్యం. దానిని 4వ మాటగా ఆయన ప్రవచనాన్ని లేవనెత్తి శిలువ మీద ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ మాటని, నా దేవా, నా దేవా, నన్నేల చెయ్యి విడిచావయ్యా, నీవు నా చేయి విడుస్తావని నేను గ్రహించి ఉన్నవాడు. కానీ ఆ ప్రజలకు తెలియాలయ్యా, నీవు నన్నెందుకు చెయ్యి విడిచావో వాళ్ళకు తెలుసున్నట్లుగా దావీదు నోట ఉన్న ఆ మాటను నేను ఇప్పుడు పలుకుతున్నానయ్యా అని ఆయన ప్రకటించుట మనము చూస్తున్నాం. యేసయ్యను గురించి అక్కడ యెషయా గ్రంథము 54లో 7వ వచనములో కూడా ఇదే మాట మనము చూస్తూ ఉన్నాం. నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని, నేను నిన్ను విసర్జించి తిని, వాత్సల్యంతో నిన్ను సమకూర్చెదను. అద్దుగో, కేవలం ఒక నిమిషమే నీ చెయ్యి విడిచాను. ఎందుకో తెలుసా? నేను చెయ్యి విడువకపోతే నీకు మరణము రాదు. నేను జీవాధిపతిని, నేను జీవమునకు కర్తను. కనుక నీవు నేను ఏకమై ఉన్నాం. ఆ రోజు ఫిలిప్పి అడుగుతూ ఉన్నాడు, అయ్యా తండ్రిని మాకు కనపరచు, మేము తండ్రిని చూడాలనుకుంటున్నాం అనగానే ప్రభు అంటున్నాడు, సహోదరుడా, తండ్రి నాలో ఉండి తన కార్యాలు చేస్తూ ఉంది. మీరు నాతో నడవండి, నేను మీతో ఉంటాను. తండ్రి నాతో ఉంటూనే ఉన్నాడు. నీవు గుర్తించు, నేనును నా తండ్రి ఏకమై ఉన్నాం. ఈ ఏకమైన ఈ తండ్రి యేసును శిలువ మరణం అనేది రావాలి గనక మరణము నిమిత్తమై చేయి విడిచాడట. ఆయన తిరిగి నిమిషమాత్రము మరణానికి అప్పగించాడు. వెనువెంటనే ఆయన మరణించిన ఘడియ, ఆ క్షణము లేక నిమిషములో మరణం వచ్చింది. వెనువెంటనే మళ్ళా తన ఆత్మను పంపి ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు త్రిత్వము తిరిగి ఏకమై నిమిషమాత్రము నీ చేయి విడిచి శాశ్వతమైన కృపతో నిన్ను నేను. అయితే ఈ మాట ఎవరి గురించి తెలుపుతూ ఉన్నాడు యేసయ్య శిలువ మీద? ఎవరిని గుర్తించమంటూ ఉన్నాడు? ఎవరికి నిరీక్షణిస్తూ ఉన్నాడు? ఈ మాట ఎవరికి ఓదార్పుగా ఉన్నది? ఎవరు ధైర్యముగా ఉండాలి అంటే, అదుగో ఆ తోట లోపలికి వెళ్ళు. తోటలోనికి ప్రవేశం ఉన్నది, కానీ తోట లోపటికి వెళ్ళు ప్రవేశం. తోట లోపలకు మనమంతా తోటలోకి చేర్చబడుతూ ఉన్నాము. ఆ తోటలో ముందుకు సాగాలి, ఆ తోట లోపలికి వెళ్ళాలి.
అక్కడే ఆగకూడదు. అక్కడ మరలా ముగ్గురిని చూపిస్తూ ఉన్నాడు. మీరు జాగ్రత్తగా చూచినట్లయితే గత వారాలలో నేను మీకు తెలియచేశాను. సృష్టి సమస్తము జరిగిన క్రమం ఎక్కడో. సృష్టి అంతా కూడా ఏదేనులోనే చేశాడు. ఆ తోట ఆ తూర్పున ఏదేను లోపట తూర్పులో వేశాడు. ఏదేనులోనే సమస్తము సృజించాను అని కీర్తన 87లో విస్పష్టపరిచాడు. సమస్త జనము అక్కడే సృష్టి చేసిన ఆయన అక్కడుంటే చాలదు. అందులో ఒక తోటను వేశాను. ఆ తోటలో అందరూ చేర్చబడ్డారు. 12 అంతమంది చేర్చబడ్డారు. కానీ అది కూడా చాలదు. లోపటికి వెళ్ళాలి. తోట లోపటికి వెళ్ళాలి. ఏమిటి ఆ మాట? అక్కడికి ఎవరు చేరతారు అంటే ముగ్గురికి మాత్రమే ప్రవేశం. ముమ్మారు ఆయన ఆ ముగ్గురికి ప్రవేశార్హత ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కొద్దిగా పవన్ హల్లెలూయా. కొద్దిగా గమనించు నాయన. చూడండి, ఇప్పుడు ఆ ముగ్గురు అంటే ఎవరు వారు? యోహాను, యాకోబు, ఏలియా, పేతురు, యాకోబు, యోహాను. ఈ ముగ్గురికి మాత్రము తోట లోపటికి అందులో మరింత ముందుకి ఆయన సంచరించే స్థలం అది. ఆయన నివాసముండు స్థలం అది. ఆయన మనకు విశ్రాంతినిచ్చు గవిని లోపల, ఆ నిగూఢమైన లోపలికి ఇచ్చాడు. ఇదే మాట ముమ్మారు మనలో మనమంతరము అనేకులు అనగా నీవు బయట ఉన్నావు, తరువాత లోపలికి ప్రవేశించాలి అంటే బాప్తిస్మము తీసుకుని తీరాలి అన్న నిబంధన పెట్టాడు. మారు మనస్సుకు తగిన జీవితం ఉండి తీరాలట. ఆ బాప్తిస్మము తీసుకొని సిలువను మోసుకొని ఆయనతో ఆయన అడుగులలో అడుగు వేసుకుని ఆయనను పోలి నడవాలట. ఆయనను పోలిన వారికి ఆ తోటలోనికి ప్రవేశమిస్తూ ఉన్నాడు. అయితే ఆ తోటలో నీకు తెలియచేస్తూ ఉన్నాడు, నీవు ఈ ముగ్గురి యొక్క స్వభావాలు కలిగి ఉండాలి. శిష్యులందరూ నడుస్తూనే ఉన్నారు. అందులో ముగ్గురిని ఆయన ప్రత్యేకపరిచి ఉన్నాడు. మార్కు సువార్త 9వ అధ్యాయము 2వ వచనం ఒక్కసారి చూడండి. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రము వెంట పెట్టుకొని, ఇక్కడ వాళ్ళందరిని అక్కడ వరకు తీసుకొని వెళ్ళాడు. కానీ లోపలికి పేతురును, యోహానును, ఇంకొక ఆయన యాకోబు, వీళ్ళ ముగ్గురిని మాత్రమే వెంట పెట్టుకొని ఎత్తైన కొండ రూపాంతరము, ఆ రూపాంతర అనుభవములోనికి ముగ్గురిని మాత్రమే తీసుకుని వెళ్ళాడు. ఈ ముగ్గురికి 3 గుణగణాలు కనపడుతూ ఉన్నాయి. ఈ 3 గుణాలు మనలో ఉండి తీరాలి. ఈ 3 స్వభావములు కలిగిన జీవితాలు రూపాంతరము చెందుతూ ఉన్నవి. తోట లోపటికి పోయి అనుభవాలు కలిగి ఉంటూ ఉన్నాయి. ఈ రోజున నీవు నేను అట్టి అనుభవాలలో ఉండాలని వారిని సాదృశ్యపరుస్తూ ఉన్నారు. మరి ఒక సమయాన్ని చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 37వ వచనాన్ని చూడండి. పేతురు, యాకోబు సహోదరుడు యోహాను అను వారిని తప్ప
మరి ఎవరినైనాను తన వెంబడి రానియక ఇక్కడ ఒక వ్యక్తి యొక్క బిడ్డ విషయంలో వెళుతూ ఉంటే వారి ముగ్గురిని తప్ప మరెవ్వరికి అనుమతి రాలేదు. ఆ రోజు గెత్సెమనే వనములో కూడా మీరు తర్వాత చదువుకోండి. మాథ్యూ 26th చాప్టర్ 36 నుంచి 46 చూసినట్లయితే వారు 12 మంది తోటలోనికి వచ్చి ఉన్నారు, కానీ ముగ్గురిని మాత్రం ఆయన తీసుకుని లోపటి అనుభవాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ ముగ్గురు రూపాంతర అనుభవాన్ని చూచిన వారు ఆ ముగ్గురి తోటి కలిపి ఆయన తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు. వేడుకుంటూ ఏమన్నాడో తెలుసా? ముమ్మారు ఒక మాట పలుకుతూ ఉన్నాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా వద్ద నుంచి తీసివేయి. ప్రార్థన. అయినా నీ చిత్తమేనయ్యా. ఇంకో మాట అంటున్నాడు, నాకు ఇవ్వబడిన ఈ గిన్నెలోనిది నేను త్రాగవలెనా? ఇందు నిమిత్తమే కదా నేను వచ్చాను, నేను తాగాల్సిందే. ఈ మాటలో ఉన్న 2 మాటలు, ఒకవైపు గిన్నె నా యొద్ద నుండి తీసేయ్యా అని ఒక మాట, ఇంకోవైపు అంటున్నాడు నేను ఆ గిన్నెలోనిది త్రాగకూడదా అంటూ ఉన్నాడు. క్రీస్తుని పోలిన ఈ ముగ్గురి అనుభవాలు అంటే ఈ 3 క్యారెక్టర్స్ యేసు క్రీస్తులో ఉన్నవి. ఆ స్వభావాలు వీళ్లలో ఉన్నవి. అందువలన వీరిని తోడు తీసుకొని వెళ్ళాడు. ఏమిటి ఆ 3 అనుభవాలు అని నీవు జాగ్రత్తగా గమనిస్తే, మొట్టమొదట పేతురును చూడండి, మీరు తర్వాత చదువుకోండి. పేతురు యొక్క స్వభావము మొదట దుందుడుకు స్వభావము, భయమైన స్వభావము, పిరికి స్వభావము, అపనమ్మక స్వభావములు క్రీస్తు పరిశుద్ధాత్మ అనుభవము కుమ్మరించబడ్డ తరువాత అవన్నీ తొలగి ఇక భయము లేదు, నిరీక్షణ. మొట్టమొదట పేతురులో ఉన్నది నిరీక్షణానుభవము. నిరీక్షణానుభవము పేతురు అనగానే నిరీక్షణ మాటకు సాదృశ్యం. తరువాత యాకోబు పోని యాకోబు ఏ అనుభవాన్ని కలిగి ఉన్నాడు? విశ్వాసము. యాకోబు యొక్క అనుభవము విశ్వాసము. మొదట నిరీక్షణ, తరువాత విశ్వాసం. ఈ విశ్వాసము ఆయన మాటలను వినగా వినుట వలన విశ్వాసం. నువ్వు లోక సంబంధమైనవి వింటే లోకం మీద విశ్వాసం అయితూ ఉన్నది. ఆ విశ్వాసము నిన్ను క్రీస్తు అడుగు జాడలలో నడపజాలను. మరికొంతమంది ఇటు నడుస్తూ ఉన్నారు, క్రీస్తులో నడుస్తున్నారు. ద్వంద్వ మనస్సు చాలదు. ఆయన అడుగు జాడలలో నడవ విశ్వాసము. అందుకనే ఈ యాకోబు పత్రికను చదివితే విశ్వాస సహితమైన ప్రార్థన వలన జరుగు కార్యములు అక్కడ రాస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు యాకోబు ద్వారా. ఇక 3వ ఆయన ఉన్నాడు యోహాను. దేనికి సాదృశ్యము? ప్రేమ. ఈ ప్రేమ అనేక సార్లు విపులపరిచాడు. ఈ 3 గుణాలు మీలో నాలో ఉండాలి. క్రీస్తు ప్రేమ. ఆ ప్రేమ స్వభావాలు మత్సరము లేనిది, స్వార్థము లేనిది, అసూయ లేనిది, కల్మషము లేనిది, నిస్వార్థమైనది, అగాపే గుణములు కలిగి, దేనిని ఆశించనిది, డంబముగా పలకనిది, ఆర్భాటము లేనిది, ఇలా ఎన్నో దాని భావాలను ఆయన మనకు శిల్పకారుని వలె చెక్కి మనం
స్వార్థము, అసూయ, ఆర్భాటము, హంగులు, ఘనత, గొప్పతనము, పడాయి, డాంబికము ఏమీ లేనటువంటి నిస్వార్థత, అది క్రీస్తు ప్రేమ. ఈ 3 క్యారెక్టర్స్ ఆయనలోనివే. అయితే ఆయనతో నడిచినటువంటి ఈ ప్రజలు 3 తోటలోనికి వెళ్ళారు. ఆ తోటలోనికి వెళ్ళిన ఈ ప్రజల ఎదుట, ఈ 3 ఎదుట ఆయన సాగిలపడుతూ ఉన్నాడు. అయ్యా, ఈ 3 నాలో కలిగి ఉన్నాయో లేవో నిత్యము నీవు పరిశీలన చేసుకొని అప్పుడు నువ్వు అడుగయ్యా. ప్రభువు ఒక మాట వాగ్దానం నీవు అడుగు, నేను నీకు ఇస్తాను. వీటిని పుణికి పుచ్చుకో, నరనరాలలో నీ హృదయాంతరంగములలో వీటిని స్వాధీనపరచు. అవి నిన్ను స్వాధీనపరుచుకోవాలి. నీవు వాటికి దాసునిగా అనగా క్రీస్తు దాసుడవై వాటిని స్వాలంబన చేసుకోవాలి, లేక ఆకలింపు, ఆవలింపు, కౌగిలించాలి. ఈ 3 నీలో సంపూర్ణంగా ఉండాలి. లోకములో నీ ప్రేమ విసిదపరచబడాలి. ఎంత సాతాను ఉద్దేశమే నీ మీద రాళ్ళు వేయడం, వాడి ఉద్దేశమే గాయపరచడం. కానీ ఇందాక దైవజనులు పలికిన మాట యూదా స్తుతులు, వాడు పారిపోయాడు. నీవు నిబ్బరము కలిగే ఉండాలి. వాడు ఏం చెయ్యాలో పాలుపోదు. వాడికి అవకాశము దొరకనందున ఇక వాడు అలాగే నీ పక్కనే ఉంటాడు. వాడు బెదిరిస్తూనే ఉంటాడు. నీ జీవిత కాలమంతా దాటి క్రీస్తులోనికి వెళ్ళిపోతాడు. అని వాడు మాత్రము ఎప్పుడు మింగుదునా అని చూస్తూనే ఉంటాడు. కానీ నీవు ఎత్తబడతావు, వాడు అలా చూస్తూ నిర్వీర్యమైపోతాడు. అవకాశం అపవాదికి ఇవ్వకుండా జాగ్రత్త పడినట్లుగా ఉండాలి. అంటే ఈ 3 వాడు ఉద్వేగపరుస్తాడు. నీ ప్రేమతో ఆ ఉద్వేగాన్ని చల్లారుస్తాడు. నీటి పొంగు, ఆ పాలు మరుగుతున్న పాలను, నిన్ను రెచ్చగొట్టినప్పుడు నా పాలను ఆ పొంగు ఆర్చివేస్తుంది. పాలు పొంగుతూ ఉన్నాయి, నీ రక్తము మరుగుతుంది. మరగడానికి కారణము వాడి పాల పొంగుని నీళ్లతో ఆర్పినట్టుగా ఆర్పివేసే స్వభావము క్రీస్తు రక్తములో మనకిచ్చి ఉన్నాడు. వాడు అనేక శ్రమలను ఎదురు చూస్తూ, అనేక విశ్వాసహీనతలోనికి నెట్టడానికి రోగాలు, సమస్యలు, బాధలు అనేకమైనవి నీ దేహానికి ఇస్తూ ఉన్నాడు. కానీ యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? భయపడకుడి, దేహమును శ్రమ పెట్టు వాడికి నీవు భయపడద్దు. దేహమును ప్రాణమును కూడా స్వాధీనము కలిగి శాసించవానికి భయపడు. ఈ దేహం చేయదా ఒక దినం అది బలపడి తిరిగి నేను లేపువాడను కనుక ఏ కోసానా నీవు వేదన అతి విశ్వాసముతో నిలబడు. నిరీక్షణ, ఒక దినము నేను రాబోతూ ఉన్నాను. ఈ 3 నీవు దినము అలవాటు చేసుకో. కనిపించిన ప్రతి మాయోపాయాలలో నీ చెవి యొక్కవద్దు. నీవు పూర్తిగా వాటితో నింపబడు. అప్పుడు నీవు లోపలికి ప్రవేశిస్తూ ఉన్నావు. నేను నీతో పాటు వస్తూ ఉన్నాను. ఆ తోట లోపలికి నీకు ప్రవేశం వచ్చేసింది. పరమందు నీ యొక్క పేరు రాయబడింది. ఈ 3 కలిగిన వ్యక్తితో నేను సహవాసం, మీతో పాటు నేను, నాతో పాటు మీరు కలిసి వస్తూ ఉన్నారు. ఇప్పుడు మిగతా వారు అక్కడ ఆగిపోయారు. ఆ ప్రేమామృతమైన 3 క్రియలు వారిలో లేదు. బాధ కలిగినప్పుడు వేదన సహజమో, నీవు నిబ్బరము కలిగి నీకు విడుదల నేను ఇవ్వబోతూ.
కొద్ది కాలము శ్రమ నీకు కలుగును. ఎందుకంటే అలాంటి శ్రమ అనుభవము లోకములో అనేకులు బల్లాడిపోతూ విడుదల దొరకక ఎటువైపు చూడాలో ఎరుగక అల్లాడిపోతూ ఉన్న వారికి నిన్ను సాక్షిగా, నిన్ను బలపరచడం ద్వారా మరి ఒక సమయములో అట్టి దుఃఖములో ఉన్నవారు నీవు సాధనవుతావు. నీకులకు ఆ శ్రమానుభవము ద్వారానే వారికి ధైర్యము కలుగ చేస్తావు. మన ప్రధాన యాజకుడు అట్టి అనుభవము కలిగిన వాడు. ఆయన జీవమును కుమ్మరి. అయితే ఈ 3 అనుభవాలతో తోటలోనికి వెళ్ళాక అడుగుతూ ఉన్నాడు ఆయన, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా యొద్ద నుండి తొలగించయా. ఎంత కమ్మని మాట అంటూ ఉన్నాడో చూడండి. ఇప్పుడు నీవు నేను ఆ యొక్క గిన్నె ఏమై ఉన్నది? ఎందుకు యేసయ్య నీ చిత్తమైతే నేను తోసివే, తొలగించమన్నాడు. నన్నెందుకు చేయి విడిచావు అని మనకు తెలియాలని బిగ్గరగా ఎందుకు కేక వేశాడు? ఇప్పుడు మనము కొన్ని మాటలను చూద్దాం. అసలు మొదట ఆ గిన్నె గురించి ఆయన అంటూ ఉన్నాడు, ఇగో అసలు ఏమై ఉంది ఆ గిన్నె లేక పాత్ర? ప్రకటన 5వ అధ్యాయం 8వ వచనాన్ని చూడండి. అది ప్రవచనము. ఆయన దాన్ని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను, వీణెలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఒక మాట చెప్తున్నాడు, ఈ పాత్రలు లేక గిన్నెలు ఏమిటి అని నువ్వు ఆత్మీయముగా గమనిస్తే ఈ గిన్నెట పరిశుద్ధుల ప్రార్థనలు. ఇవి శరీరానుసారమైన గిన్నెలు కాదు, ఆత్మానుసారమైన గిన్నెలు అవి. అందుకనే భౌతికమైన గిన్నె సిలువ దగ్గర వాళ్ళు తీసుకొని వస్తూ ఆ గిన్నెలో ఒక గిన్నెలో గోళము కలిపిన ఈ సోపును తగిలించిన చిరకను అందించారు, నోటికి అందించారు. ఆ చిరకను దానిలో ముంచారు. లేఖనములు నెరవేరునట్లు చేదుని నాకు త్రాగనిచ్చిరి. దావీదు చెప్పిన మాట ప్రకారముగా ఎరుగకనే వారు నోటికి అందించారు. యేసయ్య తాగాడా లేదా? తాగాడా లేదా? తాగాడని అందరూ అనుకుంటారు. ఎలా? త్రాగడానికి, రుచి చూడడానికి ఎంత వ్యత్యాసం ఉంది. ఆయన ఆ చిరకను పుచ్చుకొని దాని రుచి, ఆ చిరకలో మరణ విషయము, ఈ మరణమును రుచి చూడాలి. దానిని త్రాగలేదు. తాగితే ఇక అందరి వలనే భూస్థాపితమే, దావీదు వలనే దేహము కుళ్ళిపోవలసింది. ఇప్పుడు ఆ లోతైన సత్యముందు అక్కడే మత్తయిలు స్పష్టంగా తెలియచేస్తున్నాడు. ఆయన ఆ చిరకను పుచ్చుకున్నాడు. ఆయన దానిని త్రాగలేదు కానీ రుచి చూసి త్రాగనొల్లకపోయాను. రుచి చూశాడు. అది మరణము గనుక. ఈ మాటలో ఉన్న ఆత్మీయ అర్థము ఆనాడే పేతురు బయలుపరుస్తూ ఉన్నాడు. దావీదు మన మధ్యలో చనిపోయి అతను కుళ్ళిపోయి ఉండెను, అతని సమాధి మన యొద్ద ఉండెను. దేవుడు లేపిన వాడు మరణించలేదు.
ఈ మాటలో ఉన్న మరి యొక్క నిగూఢ భావము. ఇప్పుడైతే దాని జోలి ఇప్పుడే వెళ్ళవద్దు. నీవు జాగ్రత్తగా చూస్తే ఆయన ఈ యొక్క కేక వెయ్యడానికి కారణం ఆయన తండ్రి వైపు చూస్తూ ఉన్నాడు. తండ్రి ఒక గిన్నెను పంపాడు. ఆ గిన్నెలో ఏదో ఉన్నది. అది గెత్సెమనే వనములోనే బయలుపరిచి ఉన్నాడు. ఆ మాటను సిలువలే 4వ మాటగా యేసయ్య అంటూ ఉన్నాడు. ఆ గెత్సెమనే వనములో నాకు ఒక గిన్నె ఇవ్వబడింది. ఆ గిన్నెలోనిది నేను త్రాగాను. ఇప్పుడు నా తండ్రి నా చెయ్యి విడిచిపెట్టాడు. ఏమిటి ఆ ఆత్మీయమైన గిన్నె అంటే? ఆ గిన్నె పరిశుద్ధుల ప్రార్థన. పరిశుద్ధులందరూ కూడా ఆదాము నుంచి యేసుక్రీస్తు వరకు కూడా కొన్ని వేల సంవత్సరాల కాలము అందరూ బ్రతికినప్పుడు ప్రార్థిస్తూనే ఉన్నారు, కన్నీళ్లు విడుస్తూనే ఉన్నారు. అయ్యా, మరణము తరువాత ఇక ఎవడు నిన్ను స్తుతిస్తూ ఉన్నాడయ్యా? పాతాళములో నీకు స్తుతులు ఎలా సాధ్యమయ్యా? అయ్యా, వారి గురించి నీకు జ్ఞాపకం ఉంటుందా అయ్యా? మేము మానవులము ఎరుగలేము. ఇన్నాళ్ళు నీవు పెట్టిన భిక్ష అయ్యా ఈ ప్రాణము. ఇప్పుడు ఒక దినాన మేము చావు తప్పదయ్యా. మనుషులందరికీ మరణం ఒకసారి తప్పదయ్యా. ఈ మరణము నుంచి మమ్మలను లేపునట్లుగా ఎవరు సహాయం? పాపరహితు నుంచి పాప సహితుడో సమస్త వివరణము నీ ముందొచ్చిందో అయ్యా. పాపమును సహించువానికి పాపరహితుడు వచ్చిన ఎడల ఎంత గొప్ప సంగతి అని యోబు ఆనాడే ప్రకటిస్తూ ఉంది. ప్రియ దైవజనమా, మేము పాపులమయ్యా, మాకు తప్పదు. ఈ గిన్నె దేవుని ప్రియుడు నీవు నేను. ఈ గిన్నె నీవు నేను. అయితే మనము చేసిన ఒకనాటి పాపం, మనము చేసిన ఘోరాతి ఘోరములు, క్రీస్తుకు వ్యతిరేకముగా జీవించినవన్నీ కూడా అలాగే ఆ పాత్రలోనికి చేర్చాం. ఇవి చేర్చబడ్డ తరువాత ఆ గెత్సెమనే వనములో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రి, ఈ గిన్నె ఆయన యొద్దకు చేర్చబడింది. అయ్యా, అయినా నేను తాగడానికి సిద్ధం, నీ చిత్తమదే. అని ఎప్పుడు దీనిని పుచ్చుకుంటాను, నా నోటికి ఎప్పుడు దానిని చిరకను అందించుకుంటాను, నేను రుచి చూస్తాను, అది మరణం అని గ్రహించాను. తండ్రి దాచిన ఆ సత్యము అక్కడ బయలుపరచబడ్డా. దాని విలువను తెలుసుకున్నాడు. పూర్తి అవగాహన కలిగిన ఆయన ఆ క్షణము రాగానే దాని గురించిన విషయము విపులంగా ఆయన ఎరిగినవాడు. అంటే అది త్రాగిన క్షణమందు నిమిషములో ఆయనను విడిచిపెట్టాడు. తండ్రి కుమారునికి సృష్టిలో ఏనాడు ఎప్పుడూ నీవు నా చెయ్యి విడవలేదు. నేను నీ చెంత నుంచి బయటకు వెళ్ళాలి. నేను దాసుని స్వరూపమును ధరించుకొని వస్తూ ఉన్నాను. కానీ నేను త్రాగడానికి సిద్ధమై ఉన్నాను. నీవు నన్ను వదిలిపెడితే ఆ ఎడబాటు ఎంత బాధాకరం, ఆ ఎడబాటు ఇంత ఘోరమైందయ్యా. అయ్యా, వదిలిపెట్టకుండా ఈ బాధ మోయడము నాయనా అవకాశం ఉందాయా అనే రోదనే తప్ప మరణానికి భయపడు, వేదనకు భయపడు ఎంత మాత్రము కాదు. ఆ ఎడబాటు ఎంత బాధగా ఉందో మన కోసం
మన కోసం ఆయన తండ్రి. కీర్తనలు 141 1, 2 చరణాలు ఒక్కసారి చదవండి. అక్కడే అనాది కాల విషయము మనకు తెలియచేస్తూ ఉన్న దేవుడు చూడండి. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గము. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగును గాక. వీళ్ళు ప్రార్థన, యేసయ్య ఈ రోజు చేస్తున్న ఈ ప్రార్థన అన్నాడే వాళ్ళు చేస్తున్నారు. అయ్యా ప్రార్థన చేస్తున్నాం, దేనికో తెలుసా? అతి ప్రాముఖ్యమైన మరణమే. బ్రతికున్నప్పుడు అన్ని బాగానే ఉంది, మరణము కళ్ళెదురుగా వస్తే వృద్ధాప్యములో ఉన్నవారు ఎంత రోదన, ఎంత బాధ, ఎడబాటు. యేసయ్య ప్రత్యక్షంగా ఎడబాటును చూస్తున్నాడు. అంతేకాదు, ఇవన్నీ లేఖనాధారాలే. చూడండి, కీర్తనలు 22:8 చరణం ఒక్కసారి చూడండి. యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వాడిని విడిపించునేమో. వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వాడిని తప్పించునేమో అందురు. ఇష్టడు కదా, విడిపిస్తాడేమో. ఆ రోజు కూడా యేసయ్య సమయంలో అదే జరుగుతుంది. ఏలి ఏలి లామా సబక్తాని అంటే ఏలియాను పిలుస్తున్నాడేమో, లేక దేవుణ్ణి అడుగుతున్నాడేమో. ఇష్టడు కదా, విడిపిస్తాడేమో. అక్కడ వారు కూడా లేఖనాన్ని అనుసరించే ఈ మాట వారి నోట పలుకుతుంది. యేసయ్య కూడా ఆ లేఖనాన్ని బట్టి ఆయన తెలుపుతూ ఉన్నాడు. ప్రియ దైవజనమా, ఆ పాత్రలు మనమే. ఆ ధూపముందే దేవుని సన్నిధికి వెళుతూ ఉంది. అది మన నోటి ప్రార్థన, నిష్కళంకమైన మన హృదయము నుంచి ఆ నోరు పలుకుతున్న విజ్ఞాపన. దాకా అన్నగారి నోట స్తుతులు, విజ్ఞాపనలు, శత్రువులు పారద్రోలు బలగాల ఆయుధాలు నీవు స్తుతిస్తూ ఉన్నావు అంటే లోకాన్ని లక్ష్య పెట్టాలక ధైర్యంగా ఉన్నావు. నీ హృదయాంతరంగాలలో నుంచి అది అలా చేర్చబడుతూ ఉన్నది. నీవు గ్రహించి ఆయన సన్నిధికి చేరుతూ ఉన్నది. అక్కడ ఆయన యుద్ధము చేయు బలమును నీకు నాకు ఆత్మ ద్వారా ఇస్తూ ఉన్నాడు. అతి యుద్ధము ద్వారా శత్రువు పారి. ఈ స్థుతులు నీవు ఎప్పుడు అంగీకరించబడతాయి అంటే ఈ 3 క్యారెక్టర్స్ ఉన్ననాడు ఆ స్థుతులు యాగమై ధూపమై దేవుని యొద్దకు, యాగమై ధూపమై ఎక్కడికి వెళుతూ ఉంది. అలా కాకపోతే తూర్పు దక్షిణ గాలికి కొట్టబడినట్లుగా అవి కొట్టబడతాయి, మరలా నీవు గాయపడతావు. యాగం అక్కడకు చేరాలి. ఆ గిన్నెలో వాళ్ళ ప్రార్థనలు విన్న దేవుడు కొన్ని వేల సంవత్సరాలు మరణముతో అల్లాడిన ఆ ప్రజల నిమిత్తమై ఆయన ఒక పాత్రను, ఆ పరిశుద్ధుల జీవితాలన్నీ పాత్రగా చేశాడు. వారి పాప జీవితం అనేది అందులోనికి మరణము, దురాశ గర్భమును ధరించి మరణము, పాపమును కన్నది, ఆ పాప పాత్రలోనికి వచ్చినది, ఆ పాత్రలో మరణము, ఆ పాత్రలో మరణం ఉన్నది. తద్వారా మరణము వలన మానవుడికి దేవునికి ఎడబాటు వచ్చింది. క్రీస్తుని మరణించడము, ఆ తరువాత వీరందరినీ తిరిగి లేపడము, చేర్చుకోవడము దేవుని సంకల్పం. అందు నిమిత్తమై నేను నా తండ్రి విడువబడుతున్నాను. నా తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచాడో తెలుసా? నీవు లేపబడాలి. ఏండ్ల తరం
వేవేల సంవత్సరాలు నీ పాపం ఆ పాత్ర వచ్చింది. నేను మరణిస్తేనే కాని విడుదల రాకుంది. నేను మరణిస్తాను అయ్యా, నేను మరణిస్తానయ్యా. ఆయన అంటున్నాడు. ఒక్కసారి చూడండి, 26:39 మరియు 42 చరణాలు ఒక్కసారి చూడండి. మత్తయి సువార్త 26:39 మరియు 42 వచనాలు. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ముమ్మారు అదే మాట, నీ చిత్తమే. ఈ గిన్నె, ఆ పాపపు గిన్నె, దాన్ని ఏం చేశాడో తెలుసా? ఆ గిన్నెలో తన రక్తాన్ని గొప్పదించాడు. ఇప్పుడు పాపపు ఆ రక్తమడుగైన గిన్నె పరిశుద్ధత చేసింది. ఇప్పుడు ఆ గిన్నె పవిత్రమే. ఈ గిన్నె ఎవరి చేతిలో ఉంటుందో వారు దేవునికి దాసుడు. ఈ గిన్నె కలిగి ఉన్నవాడు ఆయనకు దాసుడు. ఈ రోజు కాదు, ఆదికాండము 44:17 వచనంలో యోసేపు నోట అదే మాట, ఈ పాత్ర ఎవని చేతిలో దొరుకుతున్నదో వాడే నాకు దాసుడుగా నుండి. ఈ రోజున ప్రభువుకి నీవు దాసుడిగా ఉండాలి అంటే ఆ గిన్నె నీలో ఉండాలి, ఆ గిన్నె హృదయము నీలో ఉండాలి, ఆ గిన్నె కలిగి ఉండాలంటే ఈ 3 లక్షణాలు నీలో ఉండాలి. ఏ స్థితిలోనైనా అపవాది తస్కరించడానికి వాడు ప్రయత్నము చేస్తూ ఉన్నాడు. ఏ స్థితిలోనైనా ఆ గిన్నెలోనిది పోగొట్టాలని చూస్తూ ఉన్నాడు. ఒకనాడు క్రీస్తు రక్తముతో కడగబడని స్థితిలో ఆ గిన్నె నీ పాపమై ఉన్నది, నీ అపవిత్రమైన జీవితమై ఉన్నది, నీ రోదన జీవితమై ఉన్నది, నీలో ఉన్న దుర్గుణాలకు చెందినది. ఎప్పుడైతే ఈ గిన్నెలోనిది తాను స్వీకరించాడో, ఈ గిన్నెలోనిది తాను రుచి చూచి ఉంచాడో, అప్పుడు ఆయన మరణించి ఉన్నాడు. ఆ గిన్నెను ఆయన స్వీకరించి ఉన్నాడు. ఆ తరువాత ఆయన తండ్రి విడమాసి ఉన్నారు. ఆయన మరణము ద్వారా ఆ రక్తపు ప్రతి బొట్టు కూడా ఈ గిన్నెలో ఎత్తకు చేర్చబడింది. ఆ గిన్నెలో ఉన్న ఆ పరిశుద్ధులు పాతాళములో అలాగుననే వేల సంవత్సరాలు అలాగుననే పాతిపెట్టబడి, ఎప్పుడు యేసయ్య రక్తము యొక్క ధర్మశాస్త్రము యొక్క ఆ ప్రత్యక్ష గుడారము యొక్క ఆ యొక్క శిథిలమైన శవాలకు తాకటం జరిగిందో, శరీరాలు లేచి ఆ రక్తం ఎక్కడకు వచ్చింది? ఈ గిన్నెల మీదను పాత్రల మీదను ప్రోక్షణ. అదే పలుసార్లు లేవి ద్వితీయోపదేశక సంఖ్యాకాండాలు అనేక సందర్భాల్లో యాజకుడు రక్తము చేత ప్రోక్షించారు. ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. అయితే వారు ఆ దినాలలో పరిశుద్ధులుగా మార్చబడలేదు, కానీ యేసు రక్తము ప్రతి పాపము నుండి ఆ గిన్నె, ఆ గిన్నెలో 3 నింపబడాలి: ప్రేమ, వీటిని దినము మనము పొందుకున్న నాడట. అదుగో ఆనాడు పరిశుద్ధులను లేపినవాడు ఒక దినము మనలను సమాధులను తెరిచి నిద్రించిన వారిని లేపుతున్నాడు. రెండవది, బ్రతికి మనము ఆ సమయములో ఉండినట్లయితే వారిని కొనాలి. ఆ సిలువ మీద ఆయన పలికిన మాట, నేనెందుకని నా తండ్రి చెయ్యి విడిచాడో మీరు గుర్తించండి అని బిగ్గరగా కేకవేశాడు. ఇది ఆ గిన్నెను నేను స్వీకరిస్తున్నాను, ఆ పాత్రలో విషము నేను రుచి చూస్తూ ఉన్నాను, ఆ పాత్రలో ఉన్న మరణము నేను దానిని అనుభవిస్తూ ఉన్నాను అని ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ గిన్నె ఏమిటో తెలుసా? పాపపు గిన్నె ప్రక్షాళన చేయబడ్డ తర్వాత ఇదిగో ఆయన అంటున్నాడు, యోహాను సువార్త 18:11 అంటున్నాడు, ఆయన ఈ గిన్నెలోనిది నేను త్రాగకుందునా?
తాగకుందునా, నేను తాగటానికే వచ్చానయ్యా అంటున్నాడు. ఒక్కసారి యోహాను 18:11 చూడండి ఒక్కసారి. ఆ దాసుని పేరు మల్కు. యేసు కత్తి వరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను. ఈ గిన్నె మొదట అపవిత్రమైనది. ఆ గిన్నెలోనిది ఒకటి ఉన్నది, దానిని నేను రుచి చూడాలి. అది పాపపు జీవితానికి చెందిన మరణము. అపవాది మూసివేసిన ఆ సంఖ్యలు బ్రద్దలు కొట్టాలి అంటే అందులోపలికి నేను కూడా వెళ్ళాలి. ఆదాము ఆ తోటలో నుంచే గెంటి వేయబడ్డాడు, మరణమునకు తొలివేయబడ్డాడు. అయితే ఆదామును పోలినట్లు నేను కూడా అదే తోటలోనికి వెళుతూ ఉన్నాను. ఆ గిన్నెలోనిది నేను త్రాగుతూ, ఆ గిన్నెలోనిది రుచి చూస్తూ ఉన్నాను. అప్పుడు నేను పాపము చేయని వానిగా కనపడుతున్నాను కదా. నేను పాపమును స్వీకరించి నేను కూడా ఆదాము దగ్గరకే వెళుతూ ఉన్నాను. ఆదాము నుంచి అనేకులను క్రీస్తునందు లేపుట దేవుని సంకల్పం. ఎంత గొప్ప దేవుడో చూడండి. ఆ గిన్నెలోనిది నేను త్రాగకుందునా. ఇప్పుడేమైందో తెలుసా? ఆ గిన్నె పరిశుద్ధులుగా మార్చండి. ఆ గిన్నె నీవు యేసు రక్తముతోటి నీవు పవిత్రుడవు, పరిశుద్ధునివిగా మార్చబడ్డావు, మార్చబడుతూ ఉన్నావు. బాప్తిస్మము ద్వారా ఆయన మారుస్తూ ఉన్నాడు. అక్కడ ఆయన నిబంధన ఉన్నది, అక్కడ ఆయన రక్తం ఉన్నది. సాదృశ్యముగా దానిని భూమి మీద అదుగో అక్కడ ఒక వాగు ఉంది, అక్కడ ఒక కాలవ ఉన్నది, అక్కడ ఒక నది ఉన్నది. అక్కడ ఆయన బాప్తిస్మమిస్తూ ఉన్నాడు. ఆ నది బాప్తిస్మముల నది. ఏ నది అది? యేసయ్య ఇచ్చే బాప్తిస్మం దగ్గర ఉన్న నది యోర్దాను. నది. యోర్దానుకు యువతల నీవున్నావా? ఇంకా యోర్దాను యువతలే ఉన్నావా? మెలకువ కలిగి ఉండు. యోర్దానులో బాప్తిస్మము తీసుకో, అవతలకి రా. అవతల ఉన్నది 2 జనాంగములు, ఒకటి తల్లి సంఘము, అందులోపల ఉన్నటువంటి మగ సిరి కలిగిన వారు. ఈ మగ సిరి కలిగిన ఈ ముగ్గురు స్వభావము కలిగిన ఆ వ్యక్తులు తోటలోనికి అనుభవం. ఈ గిన్నెలోనిది నేను మొదట స్వీకరిస్తూ ఉన్నాను. ఆ తరువాత నా రక్తముతో నిన్ను శుద్ధి చేస్తూ ఉన్నాను. ఆ రక్తముతో శుద్ధి చేసి ఇప్పుడేమంటున్నాడో తెలుసా? 2 మాటలు మాత్రమే ముందు చూతాను. లోక 22:17-20 వచనాలు ఒక్కసారి చూడండి. ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీనిని తీసుకొని మీలో పంచుకొనడి. ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? ఈ గిన్నె లోపటిది నీవు స్వీకరించు. ఎందుకంటే అది నా రక్తం. అది నీ పాపమును తుడిచివేసిన రక్తము. నీవు స్వీకరించు. ఇక మీదట దేవుని రాజ్యము వచ్చే వరకు నేను ద్రాక్షారసము త్రాగనని మీతో చెప్పుచున్నానని. ఇక నా రాజ్యం వచ్చు వరకు ఇక త్రాగను, ఎందుకంటే నా రక్తమును ప్రోక్షించు. ఒక దినం మనం అందరము కలుసుకోబోతున్నాం. దీనిని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు. దీన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడల్లా నా విడిచి ఆ పాపములను కడిగి నన్ను పరిశుద్ధుని చేసిన గొప్ప దేవ, విశ్వాసం ఇచ్చిన వాడ, కృపనిచ్చిన వాడవు, ప్రేమతో నింపిన వాడవు, నిరీక్షణ మాకిచ్చావు. ఈ 3 నేను కలిగి ఉండాలని కోరుతున్నానయ్యా. ఆ కలిగిన ప్రతి వ్యక్తి ఆ తోట లోపలికి అనుభవము, నిగూఢమైన అనుభవాలలో పరమ మర్మమును పొందుట ఆయన సంకల్పమైన. శరీరధారి అయి ఉన్నప్పుడు ఆయన తన మరణమును లేపాలి అని కోరుతూ కన్నీళ్లు విడిచాడని హెబ్రీ 5:7 చెప్తున్నాడు. ఆ విజ్ఞాపన జీవితము మనలో ఉండాలి. క్రీస్తు ప్రేమలో ఉండాలి. ఆయన రక్షణలో మనము ఎదగాలి. అదే ఆయన సంకల్పమై ఉన్నది.
అట్టి కృప మన మీద నింపబడును గాక. ఆ పాత్రలు మనమై ఉన్నాము. ఒకనాడు పాపపు పాత్రలము. యేసు రక్తములో కడగబడిన తరువాత అట్టి వారు ఇదిగో పరిశుద్ధ పాత్రగా ఉన్నారు. దీనిని మీరు తీసుకునండి. ఆ పాత్రలో నా రక్తపు విలువ అనుభవించండి అని ప్రకటించుటయే ఆయన సంకల్పం. సిలువ మీద బిగ్గరగా కేకవేస్తుంది. ఇదిగో ఆ గిన్నెను చూపుతూ ఉన్నాడు. మొదట నా చెయ్యి విడుస్తూ ఉన్నాడు. తరువాత నేను పరిశుద్ధుడిని గనక, పవిత్రుడిని గనక పాపమెరగని నేను లేస్తున్నాను, మిమ్ములను లేపువాడనై. అట్టి కృప మనలో జీవింప చేస్తూ ఆయన రాకడకు సిద్ధపరుచునుగాక. ఆమేన్. ఈ పరిశుద్ధ పాత్రలోనిది మనము నిత్యము తాగుతున్న వారము, ఆయనను జ్ఞాపకము చేసుకున్న వారమై రాకడ సిద్ధమగుదుము గాక. ఆమేన్. 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 ఆమేన్.